ఎలాగా కళ్ళు కనపడవు గాడికి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. మీరు కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకోండి, 100కి 99.99% కూడా ఎవరు చెప్పలేరు. నేను ఈ ఆన్సర్ కోసం దగ్గరగా 5 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నా. మాట ఒక్కటే, డాక్టర్ చెప్తే సంతోషం, రేషన్ స్టోర్ చెప్తే బాధపడతాం. ఏంటది? ఏమో సార్ నాకు కనబడదు. చావు కబురా. చావు కబుర్ అని చెప్పండి. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్ 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయేనా? రేషన్ అయిపోయిందనా, బియ్యం అయిపోయిందనా? రేషన్ అయిపోయిందా? డాక్టర్ బియ్యం అయిపోయాయని చెప్తాడా? మరి రేషన్ షాప్ వాళ్ళు చెప్తే కార్డులో నేమ్ తీసేసినప్పుడు డాక్టర్ కార్డులో నేమ్ తీస్తా అని చెప్తాడా? ఆరోగ్యశ్రీ కార్డు. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పాస్. షుగర్ లేదు. గురు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఒకడు మోగోడు, ఒకడు చెవిటోడు, ఒకడు కుంటోడు. అమ్మ బాబాయ్ కళ్ళు లేనోడికి ఒకళ్ళు రూపాయి బిళ్ళ దానం చేస్తారు. అది కుంటోడు తీసుకుంటాడు. మోగోడు గుడ్డోడికి ఎలా చెప్తాడనే చెప్పండి ఆన్సర్ నాకు. మోగోడు గుడ్డోడికి ఆన్సర్ ఎలా చెప్తాడు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మోగోడికి అర్థం కాదు నాకు అసలు క్వశ్చన్ అర్థం కాదు. మోగోడు, గుడ్డోడు, కుంటోడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు అడుక్కునేవాళ్ళు. మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి గుడ్డోడికి రూపాయి బిళ్ళ దానం చేసిద్ది. దానం చేస్తే మోగోడు కాదు ఈ కుంటోడు తీసుకుంటాడు, దొంగతనం చేస్తాడు. ఈ దొంగతనం చేసింది ఈ మోగోడు ఈ గుడ్డోడికి ఎలా చెప్తాడు? చూసుకోవడానికి అర్థమిచ్చాం. యాక్టింగ్ చేస్తూ ఎలాగా కళ్ళు కనపడవు గాడికి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. చెప్పండి. అంటే అది ఎవరు చెప్పలేరు. అడిగినప్పుడు మీరు చెప్పండి. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకోండి, 100కి 99.99% కూడా ఎవరు చెప్పలేరు. నాకు కూడా తెలీదు. నన్నే అడిగారు ఒకళ్ళకి వచ్చినది, నాకే ఆన్సర్ తెలీదు. అరే తుప్పా చదవా. లేదన్నా, నేను ఈ ఆన్సర్ కోసం దగ్గరగా 5 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నా. 5,000 రూపాయలు పందెం, 5 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా. ఇప్పుడు దాకా ఆన్సర్ దొరకలా నాకు. లేదు, అడగన్నా అడిగి చూడు. అదే అసలు ఎన్ని రకాలుగా ఆలోచించిన ఆన్సర్ దొరకట్లే దానికి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎన్ని నైన్స్ ఉంటాయి? ఎన్ని నైన్సా? 1 9 ఉంటుంది. ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. 10 నైన్స్. ఉండవు. పక్కా. డామ్ షూర్. నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. 29 ఉంటాయి. 91, 92, 93 కదా. సూది దారం లేకుండా కుట్టేదేంటి?
ఏదో తేడాగా ఉందండి. సూది దారం లేకుండా కుట్టేదా? సూది తాడుతో కొడతారుగా. సూది తాడు దారం లేకుండా కొట్టాలి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చెవి అక్క చెవులికి చోపోగులు కుట్టేస్తారా? వేసేసాడు, బాగా వేసేసాడు. మిసల్లాగైనా సూది ఎట్ట గారం పెట్టాలిగా. గారం పెట్టాలిగా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అంతేనాక? సర్లే పాస్ చేయండి. సింపుల్ క్వశ్చన్ అయినా కానీ ఇది కష్టంగానే ఉంది. సూది దారం లేకుండా కుట్టేది ఇంకేముంది? ఏంటి ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యింటే చెప్పలేకపోతున్నారా? మేము గుడ్ స్టూడెంట్స్. అరే తుప్పా చదవా. బ్యాచ్ స్టూడెంట్స్ అయితే చెప్తారా ఏంటి? సర్లే ఆ క్వశ్చన్ పేపర్ మాకు ఇచ్చి మేము అడుగుతాం చెప్పండి. ఓహో ఇది భలే ఉంది అబ్బా. దోమ సూది దారం లేకుండా కుట్టేదా? సరే సూది దారం లేకుండా కదా చాలా ఉన్నాయి. బట్టలు కుట్టిందా మీ ఇంటి దగ్గర? వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.